మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హైగ్రీవ హైగ్రీవ హైగ్రీవేత్యో వదేత్ తస్య నిస్సరతేవాణి జన్హుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏదైతే ఉందో, ముఖ్యంగా 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి కనుక చూసుకుంటే, మేషంలో రవి గురువుల యొక్క సంచారము, అదేవిధంగా ఈ వారం మిథున రాశి నుంచి సింహరాశి వరకు చంద్రుడి యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది. కన్యలో కేతువు, కుంభరాశిలో శనికుజుల యొక్క సంబంధం కలిగి ఉంది. మీనరాశిలో రాహువు, బుధుడు, అదేవిధంగా శుక్రుడు. బుధుడు వక్రించి మేషం నుంచి వెనక్కి వెళ్ళాడు. ఈ యొక్క కాంబినేషన్ అనేటువంటిది ఏర్పడడం జరిగింది. కాబట్టి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు వీరికి ఎలా ఉండబోతుంది, మరియు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి, ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి. మీకు గనక చూసుకున్నట్లయితే మీ లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు లాభంలో ఉండడము, మీ ధనాధిపతి కూడా లాభస్థానంలో ఉండడం జరగడం వల్ల మీకు గతంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఫైనాన్షియల్గా ఇక్కడ మాత్రం మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి ఫైనాన్షియల్ యోగం కలిగించేటువంటి దాంట్లో మీకు బుధుడు లాభస్థానంలో ఉన్నాడు, నీచభంగ రాజయోగంలో. మరి 12లో రవి మరియు గురువు ఉన్నారు కదండి. అంటే ఇది పర్టికులర్గా ఏంటంటే కొంతవరకు కొన్ని సేవా సంబంధించినటువంటి పనులు చేయడం ద్వారా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు రావడము. నేమ్ అండ్ ఫేమ్ కారకుడు ఎప్పుడైతే ఈ రవి గురువులు ఉన్నారో, ఈ రవి గురువు యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో, ఇక్కడ ఇది ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ సేవ చేయడం కానీ, లేకపోతే ఎనీథింగ్ సర్వీస్ ఓరియంటెడ్ రిలేటెడ్, కొంతమంది హాస్పిటల్స్ లేనట్లయితే ఎవరికైనా పేదలకి ఈ మందులు పంచడం కానీ, లేకపోతే ఎనీథింగ్ అంటే హెల్త్ రిలేటెడ్ సర్వీసెస్ చేసేటువంటి వారికి అద్భుతంగా ఉంటుంది అనేటువంటి సూచిస్తుంది. మరియు గతంలో ఏదైనా సరే తండ్రి గారు ఆస్తి కాస్త కోర్టు వ్యవహారాల్లో ఉంటూ ముందు కదలనట్లయితే ఖచ్చితంగా తండ్రి గారు ఆస్తికి సంబంధించిన విషయంలో ఏదైనా లబ్ధి పొందడం ఇటువంటివి గోచరిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ మీకు చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. కాస్త ఫ్రెండ్షిప్స్ విషయంలోని, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లోని, రాజకీయ సంబంధించినటువంటి అంశాలలోని పంచమ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. కాబట్టి తీసుకునే నిర్ణయాల విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్త వహించండి. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కొంచెం మీకు ఈ రవి గురువులు ఎప్పుడైతే 12వ స్థానంలో ఉన్నారో 6వ స్థానాన్ని బాగా బలంగా చేస్తున్నారు. కాబట్టి ఏమిటంటే మీకు ఏదైతే రుణం కోసం ప్రయత్నం చేస్తుంటారో, లోన్స్ కోసం చేసే ట్రయల్స్ బాగా చక్కగా ఫలిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ సప్తమ స్థానాధిపతి అంటే వివాహానికి కారకుడు, సామాజికమైనటువంటి విషయాలకు కారకుడైనటువంటి కుజుడు శనితో కలిసి ఉన్నందుకు కాస్త జీవిత భాగస్వామి లేదా పార్ట్నర్స్ మూలంగా కొంతవరకు మీరు చేసేటువంటి వృత్తి సంబంధించిన, అంటే ఏదైనా జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో వీళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, వీళ్ళతో పడినటువంటి గొడవ వల్ల కావచ్చు, ఏదైనా ఒక కారణం, ముఖ్యంగా ఏంటంటే లైఫ్ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్స్ మూలంగా మీకు వృత్తి సంబంధించిన విషయంలో దానికి ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడము. మరియు ఈ వారం ప్రత్యేకంగా మీరు మీ యొక్క జీవిత భాగస్వామికి ల్యాండ్ కానీ, ప్రాపర్టీ కానీ, లేకపోతే అంటే కట్టిన గృహం కావచ్చు, ఖాళీ ల్యాండ్ కావచ్చు, లేనట్లయితే ఏదైనా వాహన సంబంధించిన కొనుగోలు చేసేటప్పుడు ముఖ్యంగా ఈ శనికుజుల యొక్క సంబంధం దూరం అయ్యే వరకు, అంటే దాదాపుగా మే ఎండింగ్ వరకు ఉంటుంది, కొనివ్వకపోవడమే మంచిది, వాళ్ళ పేరు మీద తీసుకోకపోవడమే మంచిదని చూపిస్తుంది. బికాజ్ ఆఫ్ సప్తమ స్థానం నుంచి చతుర్థ స్థానం ఆ యొక్క కాంబినేషన్లో ఉంది కాబట్టి. అలాగే ఇక్కడ ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన, లేకపోతే ఎనీథింగ్ అందానికి సంబంధించిన, ఫ్యాషన్కి సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో అటువంటి వాటిల్లో మీకు చాలా బాగా కలిసి వచ్చేటువంటి యోగం బ్రహ్మాండంగా గోచరిస్తుంది. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే వీటితో పాటు ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో ఇందాక చెప్పినట్టుగా
ఈ లాభస్థానంలో శుక్రుడు ఉండడం వల్ల మరియు పంచమ స్థానంలో కేతు ఉండడం వల్ల శుక్రుడు రాహుతో ఉండడం వల్ల మీరు ప్రత్యేకంగా నవగ్రహాల్లో రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడం, గణపతి యొక్క ఆరాధన చేయడం అనే విధాలా మీకు బాగుంటుంది. ఇవాళ నేను మీకు ఈ వార ఫలితాలతో పాటు మరొక విషయం చెప్పబోతున్నా. అదేమిటి అంటే, చాలామందికి చూడండి, కొన్ని రెమెడీస్ చెప్పినప్పుడు తల్లిదండ్రులు పిల్లల కోసం చేయాలి అంటే దానాలు అవి చేయొచ్చు, కానీ మంత్రం మాత్రం పిల్లలే చేయాలని చెప్పి నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా. అంటే ఇప్పుడు ఉదాహరణకి పిల్లవాడు సరిగ్గా చదవటం లేదు, లేకపోతే ఉద్యోగం రావటం లేదు, లేదా వివాహం అవ్వట్లేదు, ఇట్లాంటివి ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏమంటారంటే, మా అబ్బాయి కొంచెం చదవలేడండి, మా అబ్బాయి ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేడు దీని మీద, దేవుడు అంటే భక్తి ఉంది కానీ కూర్చొని చేయమంటే చేయలేడు, దానం ఇచ్చినట్టే మేము కూడా ఏదైనా చేయొచ్చు అని అంటూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇప్పుడు ఎవరికి దాహం వేస్తే వాళ్ళే నీళ్లు తాగాలి, అప్పుడే తొందరగా దాహం దొరుకుతుంది వారికి. అంతేగాని మనం తాగితే అవతల వాళ్ళకి దాహం ఎలా తీరదో, ఎవరిది వారిదే. అయితే ఇక్కడ మరి మీకు ఇక్కడ ఒక సందేహం రావచ్చు, ఏమండి మనం మరి పురోహితుని పిలిపించి జపాలవి పురోహితుడితో చేయిస్తాం కదా, మరి అలా ఎందుకు చేయిస్తున్నామని. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, దాన్నే సంకల్పము అంటారు. అంటే సంకల్పం చేసుకొని చేయడము. శాస్త్రంలో దీనికి ఇప్పుడు ఉదాహరణకి ఒక ఉద్యోగం రావట్లేదు, లేదా వివాహం అవ్వటం లేదు, రకరకాలు ఉంటాయి, అనారోగ్యంతో ఉన్నాడు, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి మనుషులకి. అలాంటప్పుడు మనం ఏం చెప్తాం, ఏమండి పలానా మంత్రం చేసుకోండి అన్నప్పుడు, మీ పిల్లవాడికి ఉదాహరణకి ఒక 40 నిమిషాలు చేయాలి ఈ మంత్రం అని చెప్పాను అనుకోండి రోజుకి. అదే పిల్లవాడు చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, అప్పుడు తల్లిదండ్రులు చేయాలంటే కనీసం 4 times 5 times ఎక్కువ చేయాలి. అంటే ఆ పిల్లవాడు రోజుకు ఒక 40 నిమిషాలు చేయాల్సి వస్తే, మీరు కనీసం ఒక ఎంత లేదన్నా కూడా ఒక 2 గంటల చిల్లర 2.5 గంటలైనా సరే ఆ మంత్రం చేస్తే అప్పుడు అది పిల్లవాడికి కనెక్ట్ అవుతుంది. అయితే అది ఎలా చేయాలో చెప్తాను ఈరోజు వీడియోలో. ఒకటే గుర్తుపెట్టుకోండి, సంకల్పం చెప్పుకోవాలి మనసులో, స్వామి మా అబ్బాయి చేయలేని స్థితిలో ఉన్నాడో, లేకపోతే సంథింగ్ ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి, చేయడానికి ఇంట్రెస్ట్ లేదనో, అప్పుడు తల్లిదండ్రులుగా మీరు చేస్తున్నాము, ఇది మీ అబ్బాయికి చెందాలి అని అనుకొని ఒక గ్లాసులో నీళ్లు తీసుకోండి, ఒక గ్లాస్ ఖాళీ గ్లాస్ తీసుకుని ఉద్ధరణితో ఆ మంత్రం చదువుతూ ఆ యొక్క దాని వైపు చూసి వేయండి. అలా ముందుగా సంకల్పం చెప్పుకొని ఏ ప్రాబ్లం క్లియర్ అవ్వాలనుకుంటున్నాము. సమ్ టైమ్స్ అబ్బాయికి ఉండడు, ఏ విదేశాల్లోనే ఉంటాడు, అప్పుడు డ్రై ఫ్రూట్స్ చేత్తో పట్టుకొని, ఒక్కొక్క డ్రై ఫ్రూట్ చేతితో పట్టుకొని మంత్రం చెబుతూ అంతలో వేసి ఆ డ్రై ఫ్రూట్స్ పిల్లలకు కూడా తినిపిస్తే కనుక అమ్మవారి యొక్క శక్తి, మంత్రశక్తి ఆ యొక్క డ్రై ఫ్రూట్లోకి వెళ్ళి వాళ్ళకది పనిచేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ వాటర్లో కావచ్చు, డ్రై ఫ్రూట్లో కావచ్చు, ఏదైనా కానీ. అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఎంత వార ఫలితాలు చెప్పుకుంటున్నప్పటికీ కూడా ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మజాతక ఫలితాలే. చాలామంది ఏంటంటే, అమ్మో ఇప్పుడు ఏలినాటి శని ఉంది, అష్టమ శని ఉంది, అర్ధాష్టమ శని ఉంది, ఏదో అయిపోతుంది, ఇలాంటి భయాలకు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇదవ్వకండి. ఎందుకంటే శని అనగానే మనం ఏదో కోణంలో చూసేస్తాం, అట్లా కాదు. కర్మకారకుడు. సర్పదోషం అనగానే అమ్మో ఏదో సర్పదోషం ఉంది, అది కాదు. శాస్త్రం ఎప్పుడు కూడా, జ్యోతిష్ శాస్త్రం ఎప్పుడు కూడా మనల్ని భయపెట్టడానికో భయపడడానికో లేదు. అదొక ఇండికేటర్, అంటే మనకు ఒక మార్గం చూపించేది. నీకు ఇక్కడ వెళ్ళేటప్పుడు ఇక్కడ మధ్యలో నీకు ఒక గొయ్యి ఉంది, లేకపోతే ముళ్ళులు ఉన్నాయి, రోడ్డు బాగాలేదు, ఒక కర్వ్ వచ్చింది, ఒక టర్నింగ్ వచ్చింది, మనకి ఎలా అయితే ఒక లైట్ వేసుకుంటే కనిపిస్తుందో జ్యోతిష్ శాస్త్రం కూడా అంతే. ఆ రకంగా మీరు జ్యోతిష్ శాస్త్రాన్ని ఆ కోణంలో చూడండి, కానీ ఒక భయంకరమైనటువంటి కోణంలో ఎట్టి పరిస్థితుల్లో చూడమని శాస్త్రంలోనే లేదు. మనము ఆ కోణంలో చూడడం వల్ల అనవసరంగా నష్టపోవడం తప్పితే లాభమే ఉండదు. కాబట్టి ఏమిటంటే ఇక్కడ ఒకటే, మనకి జాతచక్రంలో ఎటువంటి యోగాలు ఉన్నప్పటికీ కూడా ఒకటే, అమ్మవారిని నమ్ముకొని మీరు కనుక మీ యొక్క లైఫ్ని మీరు కనుక ముందుకు తీసుకెళ్తూ ఉన్నట్లయితే, నాకేంటి అమ్మవారు ఉంది, నేను పలానా అమ్మవారిని నేను సాధన చేస్తున్నాను, నాకంతా అమ్మవారే చూసుకుంటుంది, లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చిందా, లేకపోతే ఒక ఇబ్బంది కలిగిందా. అంటే కొంతమందికి చూడండి, జాతచక్రంలో ధనహీనత యోగం ఉంటుంది, నేను అమ్మవారు మంత్రం చేసుకుంటున్నా అదే వస్తుంది ధనం, ఆ నమ్మకంతో ఉండాలి. వివాహం అవ్వట్లేదు, నేను అమ్మవారి మంత్రం చేసుకుంటున్నా వస్తుంది, అమ్మవారే ఇస్తుందని బలంగా నమ్మాలి, ఫిక్స్ అవ్వాలి మైండ్లో. లేదా ఉద్యోగం రావట్లేదు అంటే కొంతమందికి
దశమస్థానం బాగోలేదు, ఉద్యోగం రాదు, ఇబ్బంది అవుతూ ఉంటుంది. లేదా లాభస్థానం బాగాలేదు, వ్యాపారాల్లో పెద్దగా కలిసి రాదు. లేదా ఒక్కొక్కసారి వివాహ జీవితం బాగోదు, 12వ స్థానం పాడైంది. అప్పుడు అంటే ఏమిటి, లలితా సహస్రనామాల్లో ప్రతి నామానికి అద్భుతమైన శక్తి ఉంది. ఆ అద్భుతమైన శక్తిని మనం తీసుకుంటున్నాము. ఆ యొక్క మీ జాతకం ఎలా ఉన్నా సరే అమ్మవారి యొక్క నామస్మరణ వల్ల మీకు చక్కగా మీ యొక్క లైఫ్ అనేటువంటిది అద్భుతమైన వేలోకి వెళ్తుంది అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. మరొక విషయం ఏంటంటే, ఇక్కడ శనికుజ కలయిక నడుస్తుంది ప్రస్తుతం. కాబట్టి కొంచెం అగ్రెసివ్ నేచర్స్ పెరుగుతుంటాయి ఆల్మోస్ట్ జూన్ వరకు కూడా. కాబట్టి అందరూ కూడా కాస్త కొంచెం అనవసరమైన గొడవలు, అనవసరమైన అగ్రెసివ్ దాంట్లోకి వెళ్ళకండి. శ్రీమాత్రే నమః.